పాలకుల మీద, ప్రభుత్వాల మీద పౌర సమాజం తిరుగుబాటుకు కారణాలు ఏ విధంగా ఉంటాయో, ఎక్కడ మొదలవుతాయో నిన్న అనంతపురంలో సేవ్ ఆర్డిటి పేరుతో జరిపినటువంటి పొలికేక ఏదైతే ఉందో, ఆ పొలికేకను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరిది ఒకటే కులం, అందరిది ఒకే మతం, మానవత్వం. 57 సంవత్సరాలుగా ఏ ఆర్డిటి అయితే స్వచ్ఛందంగా దిగువ శ్రేణి వర్గాల కోసం అద్భుతమైనటువంటి సేవ అందిస్తూ వస్తుందో, ఆ ఆర్డిటి లైసెన్స్ను రెన్యువల్ చేయడం కోసం అందరూ రోడ్డెక్కి దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లల తల్లుల దగ్గర నుంచి, గర్భవతుల దగ్గర నుంచి అందరూ కూడా రోడ్డెక్కి అనంతపురం ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు చేసిన ర్యాలీ చూస్తే బహుశా తోపు రాజకీయ పార్టీలకు కూడా అటువంటి ర్యాలీలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అందరిది ఒకే నినాదం, సేవ్ ఆర్డిటి. పాలకులు మట్టి కొట్టుకుపోతారు, ఆర్డిటి గొంతు నులమాలనుకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు అని ఆ ర్యాలీ నుంచి చాలామంది సామాన్యులు వాళ్ళ ఆవేదన వెలిబుచ్చడాన్ని మనం చూడొచ్చు. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు, లోపలికి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు, గేట్లు ఎక్కారు, గోడలు ఎక్కారు, అంతా కూడా ఆవేదనే, ఆగ్రహం, ఆవేదన. అద్భుతమైన సేవలు అందిస్తున్న వాళ్ళను, పేదలకు, దిగువ శ్రేణి వర్గాలకు అద్భుతమైన సేవలు అందుతూ ఉంటే వాటిని ఎందుకు దూరం చేస్తారు అనే ఆక్రందన. అదిగో ఇటువంటివే ముదిరితే ఒక్కో బొట్టు కలిసే అదే మహాసందర్భం అవుతుంది. అందులో కొట్టుకుపోకముందే ఏది మంచి, ఏది చెడు, దేనికోసం నిలబడాలి, దేన్ని కాపాడుకోవాలి అనే విషయం మీద ప్రభుత్వాలకు, పాలకులకు ఫస్ట్ క్లారిటీ రావాల్సి ఉంటుంది. లేకపోతే కొట్టుకుపోతారు. కొట్టుకుపోవడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ కొట్టుకుపోతారు. జస్ట్ కోట్ మై వర్డ్స్, కొట్టుకుపోతారు. రాజకీయాలు ఏ అంశంతోటైనా రాజకీయాలు చేయొచ్చు, దేనితోటైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇటువంటి సంస్థ గొంతు నిలవడం కోసం రాజకీయాలు చేయడం అసలు ఏమాత్రము క్షమించరాని నేరం, అది క్రైమ్. ఇప్పటికైనా ఆర్డిటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చొరవ తీసుకొని కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యత ఉంది. కేంద్రంతో ఏ స్థాయి వరకు అయినా మీ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సేవ్ ఆర్డిటి పేరుతో జరిపిన ఇది జస్ట్ ఒక పొలికేక అన్నది ఒక శాంపుల్ మాత్రమే. ఇది మహోగ్ర రూపం దాల్చకముందే పాలకులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ తుఫాన్ కాదు, అది అంతకు మించి ఖచ్చితంగా కొట్టుకుపోయే పరిస్థితి అయితే వస్తుంది. మనిషిలో ఏ మూలైనా 0.1% అంత మానవత్వం మిగిలి ఉన్న వాళ్ళు సేవ్ ఆర్డిటి నినాదంతో, సేవ్ ఆర్డిటి అనే ట్యాగ్ తోటి మీరు నిలబడండి. ఆర్డిటి అనేది ఒక అద్భుతమైన సంస్థ. లక్షల మందికి, లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా ఎంతో గౌరవంగా నిలబెట్టిన సంస్థది. ఎంతోమందికి మేలు చేసిన సంస్థ అది. దాని గొంతు నులిమేయాలని చెప్పి ప్రయత్నం చేయడం అంటే దిగువ శ్రేణి వర్గాలకు అద్భుతమైన సేవలను దూరం చేసినట్లే.